ఇక్కడ పెద్దరాజు పెద్దమ్మ కథ 5వ భాగం 40 నిమిషాల పాటు చదవదగిన విధంగా తెలుగులో డ్యాష్ 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 యూరోపియన్ కోట పెద్దరాజు పెద్దమ్మ కథ భాగం 5 40 నిమిషాలు. పూర్వం పల్లెటూరులో పెద్దరాజు అతని భార్య పెద్దమ్మ రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తూ ప్రజల మనసు గెలుచుకున్నారు. 4 భాగాలలో మనం చూశాం రాజ్యం మీద ఎడతెరిపిలేని వర్షాలు, వృత్తి కోల్పోయిన ప్రజలు, దుష్ట మంత్రివర్యుడి కుట్రలు, ఆ తర్వాత దేవాలయంలో దొరికిన మంత్రశాస్త్ర గ్రంథం ద్వారా వచ్చిన పరిష్కారాలు. ఇప్పుడు కథ 5వ భాగంలోకి ప్రవేశిస్తోంది. డ్యాష్ 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 వాన కురుస్తున్న మేఘం అరణ్య యాత్ర, తల్లి గంగమ్మ దర్శనం. వర్షాల తీవ్రత తగ్గినా రైతుల బంగారు భూములు ఇంకా బాగా ఉపసంహరించలేదు. అప్పుడే పెద్దమ్మ ఓ నిర్ణయం తీసుకుంది. పాల సముద్రాన్ని దాటి గంగమ్మ దేవికి మొక్కుబడి చెల్లిద్దాం అన్నది. పెద్దరాజు ఆమె అభిప్రాయానికి ఓకే చెప్పి వెంటనే యాత్రకు ఏర్పాట్లు చేయమన్నాడు. అరుదైన యానెడు ఉత్సవాల నడుమ వారు ప్రయాణం మొదలుపెట్టారు. నదులు, కొండలు దాటి చివరికి గంగమ్మ తల్లిని దర్శించారు. పెద్దమ్మ గంగమ్మ వద్ద కింద మోకాళ్ల మీద కూర్చుని ఇలా మొరపెట్టుకుంది. గ్రేటర్ దేన్ తల్లి, మా ప్రజల్ని కాపాడి మా పంటలు పండేలా నీ కృప చూపుము. గంగమ్మ విగ్రహం నుండి కొంత వెలుగు విరబూసింది. అప్పుడు ఓ వాణి వినిపించింది. తల్లి ప్రేమను కలిగినవారు, జనం కోసం త్యాగం చేసే వారు నిజమైన పాలకులు. నీవు నీ భక్తితో రాజ్యాన్ని నూతనంగా తీర్చిదిద్దవు. డ్యాష్ 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 దియా దీపం ఆశీర్వాదం ఫలితం మంత్రద్రవ్యాల సిద్ధి. ఆ తర్వాత పెద్దరాజు పెద్దమ్మ రాజధాని చేరుకున్నాక తేజోవంతంగా మారిపోయారు. వారి మనస్సులో గంగమ్మ ఆశీర్వాదం వల్ల ఓ కొత్త జ్యోతి ప్రవేశించింది. వారు కోటలోని పాత ఆవరణలో దాచిన మంత్రద్రవ్యాలు తీసుకొచ్చారు. అది ఒక అరుదైన విత్తన తివాచీ. పెద్దమ్మ మంత్రగ్రంథం ద్వారా తెలిసిన ప్రకారం ఆ తివాచీలోని విత్తనాన్ని బంగారు మట్టిలో నాటితే అది జనానికి ఆరోగ్యాన్ని, భూమికి పంటలని ప్రసాదిస్తుంది. డ్యాష్ 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 నారుమొక్క నూతన పంటలు, ప్రజల ఉత్సాహం. ఆ విత్తనం నాటిన కొన్ని వారాలకే రాజ్యంలోనే తొలిసారిగా ఒక కొత్త రకం పచ్చిక పంటలు పండాయి. ప్రజలు ఆశ్చర్యంతో తమ పొలాలను తాకుతూ చెప్పారు. గ్రేటర్ దేన్ ఇది దేవతల ఆశీర్వాదమే. రాజు, రాణి ప్రతి ఊరిలోనూ స్వయంగా పర్యటించి ఆ విత్తనాలను పంపిణీ చేశారు. ఇక రాజ్యంలో ప్రజలు భయపడి ఉండే రోజులు పోయాయి. పుట్టిన పిల్లలకు రాజు, రాణి, గంగమ్మ అనే పేర్లు పెడుతూ ఆనందంగా జీవించసాగారు. డ్యాష్ 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 కిరీటం దుష్టుల అంతం, మంత్రివర్యుడికి శిక్ష. ఇదంతా జరుగుతున్నప్పటికీ పాతమంత్రివర్యుడు ఇంకా తన కుట్రలను కొనసాగించడానికి యత్నిస్తున్నాడు. కాని ఈసారి పెద్దమ్మ తన జ్ఞానంతో అతన్ని పట్టుకొని ప్రజల ముందు తీసుకువచ్చింది. అతని అపరాధాలను వివరించి, గ్రేటర్ దేన్ ఈయన దేవతలను మోసం చేశాడు, ప్రజల్ని మోసగించాడు. అందుకే ప్రజలే శిక్ష విధించాలి అన్నది. ప్రజలు ఏకతాటిపై వచ్చి అతనిని రాజ్యం నుండి నిష్కాసనం చేశారు. అతని బదులు న్యాయవంతుడైన మంత్రిని నియమించారు. డ్యాష్ 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 పావురం సమాప్తి కాదు, ఓ కొత్త దశ ప్రారంభం. రాజ్యాన్ని మళ్లీ పునరుద్ధరించిన తర్వాత పెద్దరాజు, పెద్దమ్మలు భగవంతుని ప్రార్థన చేస్తూ ఇలా అన్నారు. గ్రేటర్ దేన్ ఇది గంగమ్మ తల్లి కృప వల్లే సాధ్యమైంది. ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం గంగమ్మ ఉత్సవం జరుపుదాం. రాజ్యంలో ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలతో ఆ ఉత్సవాన్ని మొదలుపెట్టారు. చిన్నా పెద్ద అందరూ పాటలు పాడుతూ శ్రద్ధగా తల్లి గంగమ్మకు మొక్కులు చెల్లిస్తూ ఆనందంగా జీవించసాగారు. డ్యాష్ 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 కొనసాగుతుంది. భాగం 6లో మరిన్ని రహస్యాలు, అద్భుత సంఘటనలు. మీరు కావాలంటే భాగం 6 నుండి 40 నిమిషాలు కూడా వెంటనే అందిస్తాను. చెప్పండి, కొనసాగించమంటారా? ఇక్కడ పెద్దరాజు పెద్దమ్మ కథ యొక్క 6వ భాగంను సుమారు 40 నిమిషాల పాటు చదవదగినట్లుగా తెలుగులో అందిస్తున్నాను. ఈ భాగం గత భాగాల కథాక్రమానికి కొనసాగింపుగా ఉంటుంది. డ్యాష్ 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 వరిపన పెద్దరాజు పెద్దమ్మ 6వ భాగం సుమారు 40 నిమిషాల కథ. శీర్షిక నూతన పంట, కొత్త ఆశలు. ప్రారంభం. వానాకాలం పూర్తయి పొలాలు తడిగా మారిన సమయం. ఊరి చివర ఉండే పెద్దరాజు గారి మైదానంలో కొత్తగా బియ్యం పంట వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దమ్మ అల్పాహారం పెట్టి పెద్దరాజును పొలానికి పంపింది. ఈసారి అతడి మనసులో కొత్త ఆలోచనలు ఉన్నాయి. పెద్దరాజు సంకల్పం, ఈసారి ఏదైనా కొత్త ప్రయోగం చేద్దాం అన్నాడు పెద్దరాజు తన మనసులో. గత ఏడాది పంట నష్టపోవడం వల్ల ఈసారి జాగ్రత్తగా సాగు చేయాలన్న తపనతో ఉండేవాడు. పెద్దమ్మ, బాబు, పంట కొత్తగా వేసే ముందు బల్లివారిని పిలిచి పూజించాలి.
మన పెద్దవాళ్లు చెప్పినట్లుగా పంటకు దీవెనలు తీసుకుంటే సకాలంలో వర్షం, సరైన ఫలితం వస్తాయి. బల్లివారి బుజ్జి రహస్యం. ఆ రాత్రి బల్లివారు వచ్చారు. వృద్ధుడు అయినా మాటల్లో చైతన్యం. ఊరంతా గౌరవంగా చూడే వారయ్యారు. బల్లివారు, పెద్దరాజు, నిన్ను చూస్తే మీ తాతగారు గుర్తుకు వస్తారు. ఆయన బాగానే నడిపేవాడు వ్యవసాయం. నీవు కూడా ఆయనేలా దారి తీస్తావు. అయితే ఈసారి నిన్ను పరీక్షించే సమయం వచ్చిందేమో. రహస్య పదం పచ్చబాణం. బల్లివారు చెబుతారు, ఈ ఏడాది నీ పంటకు రక్షణగా పచ్చబాణం వేశాం. ఇది ఒక విధమైన పచ్చద్రవ్యంతో చేసిన రేఖ. దీన్ని పొలానికి చుట్టూ వేసినట్లయితే చెదుపురుగులు, కీటకాలు దరిచేరవు. పెద్దమ్మ ఆశ్చర్యంగా అడుగుతుంది, ఇది ఎలా పనిచేస్తుంది? బల్లివారు నవ్వుతూ, మన విశ్వాసం ప్రకృతితో కలిసి సాగినప్పుడు ఇది నిజమవుతుంది. వ్యవసాయ దిశలో కొత్త మార్గం. పెద్దరాజు ఈసారి జైవ వ్యవసాయం చేపట్టాడు. రసాయనాలు మానేసి గోమూత్రం, కాబోలు వేరే ప్రకృతి రక్షక ద్రవ్యాలు ఉపయోగించాడు. ఊరి యువకులు మొదట నవ్వారు. కానీ కొద్ది రోజుల్లో పచ్చదనం చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దమ్మ ఆశలు. పెద్దమ్మ తలవంచి దేవునికి మొక్కుతుంది, ఈసారి మా ఇంట్లో కొడుకు శ్రమ ఫలించాలి దేవుడా. పెద్దరాజు మాటలు. పెద్దమ్మ, ఈ పంటను అమ్మేంత వరకు పని ఆగదు. ప్రతిరోజు పంట దగ్గరే గడపాలి. ఊరి పిల్లలు మరియు పాఠాలు. ఊరి చిన్న పిల్లలు పెద్దరాజు పొలం దగ్గరికి వచ్చి కొత్త విషయానికి తెలుసుకుంటున్నారు. పెద్దరాజు వారికి చెప్తాడు, మన భూమి మనకెప్పుడూ తినిపిస్తుంది, కాని మనం దాన్ని గౌరవించాలి. ఒక చిన్నపాప అడిగింది, అన్నా, ఈ మొక్కలతో మాట్లాడవా నువ్వు? పెద్దరాజు నవ్వుతూ, మాట్లాడతాను అమ్మా. వాళ్లకు నీరు ఇవ్వడం, ప్రేమగా చూడడం అంటే వాళ్లు నవ్వుతారు, పుష్పిస్తారు. తుదిమాటలు. పెద్దమ్మ మెచ్చుకుని చూసింది. నన్ను తాగించే పాలలాగే నీవు భూమిని ప్రేమిస్తావు బాబూ అంది. ఇలా ఈ భాగం చిన్న ఆశలతో, ప్రకృతి పట్ల ప్రేమతో ముగుస్తుంది. కొత్త పంట మొలకెత్తినట్లు పెద్దరాజు జీవితం కూడా ఒక కొత్త దిశలోకి అడుగేస్తోంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇది 6వ భాగం. మీరు కొనసాగింపుగా 7వ భాగం 40 నిమిషాలు కూడా కావాలంటే తెలపండి. లేదా మీకు ఈ కథలో ఏ ప్రత్యేక అంశాన్ని ఎక్కువగా వివరించాలనిపిస్తే చెప్పండి. ఇక్కడ పెద్దరాజు పెద్దమ్మ కథ యొక్క 7వ భాగం 40 నిమిషాలు చదవదగిన అందిస్తున్నాను. ఈ భాగంలో కథ మరింత ఆసక్తికరంగా, భావోద్వేగంగా కొనసాగుతుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పెద్దరాజు పెద్దమ్మ 7వ భాగం. సుమారు 40 నిమిషాల పాటు చదవదగిన తెలుగు కథ భాగం. ఒక ఊహా గ్రామం, వంకల మధ్య నదుల మాటున. పెద్దమ్మ పంచె కట్టుకొని చెరువు ఒడ్డున నిలబడి ఉంది. ఉదయం వేళ పల్లె ప్రజలు నిద్రలేస్తుండగా ఆమెకు మాత్రం ఎప్పటి నుంచో హృదయం హదిలవుతోంది. రాజమ్మ, ఏం జరిగిందమ్మా నిన్న రాత్రి అని మేడ గడియారం అడిగినట్లు మది మాటలాడింది. ఒకంత నిదానంగా పెద్దరాజు వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. చలికాలం తడిమి తీసినట్టు వాళ్ల మధ్య మౌనం ఆవరించింది. అమ్మవారిని కల్లో చూసా ఈ రాత్రి. పెద్దమ్మ గళం తడిగా మారింది. ఏం చెప్పారు? ఇక పల్లె భద్రత నీ చేతిలోనే ఉంది అన్నారయ్యా. జనాలకు గతి చూపించు అన్నారు. ఆ రోజు సాయంత్రం పెద్దరాజు ఊరి పెద్దల్ని సభకు పిలిచాడు. బండిమీద పచ్చని పంచె వేసుకుని, చేతిలో తూర్పు గాలి వాలిన చిన్న జెండా పట్టుకుని అతను నిలబడగా పల్లెవాసులు ఆశగా చూశారు. మన పల్లె పేదరికం నుంచి బయట పడాలంటే ఒక్కటే దారి, ఒక్కటే లక్ష్యం, మనమే మన వనరులు కలిపి ఒకే స్రవంతిగా ముందుకు సాగాలి అన్నాడు పెద్దరాజు. ఆయన మాటలతో కొన్ని కళ్లలో వెలుగు, కొన్ని కళ్లలో సందేహం. చిన్నారి జమున వచ్చి అన్నట్లు అడిగింది, తాతయ్యా, పల్లె మంచి అనగానే మనం ఏం చెయ్యాలి? పెద్దమ్మ నవ్వుతూ సమాధానమిచ్చింది, మనకు చేతిలో ఉన్న ధైర్యం, మనసులో ఉన్న ప్రేమే పల్లెకి దిక్సూచి కావాలి జమున. ఆ రాత్రి పెద్దరాజు తన తాతగారి బంగారు పుస్తకం తీసి చదివాడు. అందులో ఓ వాక్యం మెరిసింది, గ్రేటర్ దేన్, పాలకుడిగా కాదు, పౌరుడిగా నడుచుకుంటే ప్రజలు నిన్ను దేవుడిలా చూస్తారు. ఇంకొన్ని రోజులు గడిచాయి. ఊరిలో మార్పు కనిపించటం మొదలైంది. చిన్న పిల్లలు చదవడం మొదలెట్టారు. పాత బావుల్ని శుభ్రం చేశారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. పెద్దమ్మ స్వయంగా నేర్పించింది. తోటలు వేశారు. గ్రామంలో మొట్టమొదటి విద్యుత్తు కంబం నిలబెట్టారు. ఒకరోజు పెద్దమ్మ గళం ఉద్గారంగా మారింది, రాజు, నీ తాతగారి ఆశయాన్ని నీవు నిజం చేస్తున్నావు. ఇప్పుడు ఈ ఊరు నీ కుటుంబం అయింది. పెద్దరాజు చేతులు జోడించి ఊరి ప్రజలెదురుగా నిలబడి నిగ్రహంగా అన్నాడు, గ్రేటర్ దేన్, ఈ పల్లెకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుతాను.
ఇది నా వాగ్దానం. ఇది నా ధర్మం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఈ భాగం ముగింపు వద్ద పల్లె జీవితంలో వెలుగు వస్తోంది. కానీ కథ ఇంకా పూర్తయ్యేది లేదు. ముందు ఉన్నది తొలగిన మబ్బుల వెనుక వెలుగు. తదుపరి భాగాల్లో కుడి చూపుడు వేలు 8వ భాగం కావాలా? చెప్తే వెంటనే సిద్ధం చేస్తాను. పెద్దరాజు పెద్దమ్మ 8వ భాగం సుమారు 40 నిమిషాలు చదవదగిన తెలుగు కథ. డ్యాష్ డ్యాష్ డ్యాష్. శీర్షిక తండ్రి ఆశ, తల్లి ఆకాంక్ష. సమయం సుమారు 40 నిమిషాలు చదవటానికి అనుకూలంగా రూపొందించబడిన భాగం. భాగం 8వ భాగం. స్థలం చిన్నతనపు ఊరు మద్దులూరు గ్రామం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పెద్దరాజు ఇంటి ఆవరణలో ఆ రోజంతా ఒక ప్రత్యేకమైన ఆనందం అలమికింది. బంధువులు, పొరుగువారు పెద్దమ్మ చేసిన పనిని ప్రశంసిస్తూ ముచ్చట్లు మాటలు మాట్లాడుకుంటున్నారు. కారణం ఆ రోజు పెద్దమ్మ తన పెద్దమనసుతో గ్రామంలో ఒక చిన్న అసక్తుల కూటిరను ప్రారంభించింది. తోట ఉన్న ఇల్లు పాత బావి కథ. ఒక పాత బావి గ్రామ చివర ఉంది. ఎప్పుడో కరువుల్లో ఎండిపోయింది. కాని ఆ బావి దగ్గర పెద్దరాజు చిన్ననాటి జ్ఞాపకాలతో నిండి ఉంది. అక్కడ అతను తన తల్లితో గడిపిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఒక చిన్నవాడు ఊహల్లో మునిగిపోయినట్టుగా కనిపించాడు. అమ్మా, ఈ బావి నీకు గుర్తుందా? అడిగాడు పెద్దరాజు. పెద్దమ్మ మౌనంగా చిరునవ్వుతో తల ఊపింది. ఈ బావి నీ తాతయ్య చేతితో తవ్వించబడింది రాజా. నీ తాతగారి ఆశయం ఊరంతా నీళ్లలో తడవాలి. వరిపన పెద్దరాజు నూతన సంకల్పం. ఆ ఆశయమే పెద్దరాజుకి ప్రేరణగా మారింది. అతను ఇప్పుడు తన తాతయ్య ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన వృద్ధ తల్లిదండ్రుల ఆశయాల కోసం గ్రామ అభివృద్ధికి పని చేయాలని ఒడ్డుకున్నాడు. దియా దీపం ఒక సంస్కారం. ఆ రాత్రి పెద్దమ్మ వంటగదిలో దీపం వెలిగించింది. వంటగదిలో శుద్ధి చేసి పిల్లల్ని దగ్గరికి పిలిచి ఒక పురాతన పాట పాడింది. పిల్లలు, మన సంస్కృతి ఎక్కడో పోతుందే అనిపిస్తుంది. మన ఊరిలో ఈ పాటలు, ఈ కథలు నిలిచిపోవాలి అని చెప్పింది. పెద్దరాజు, తన భార్య పద్మ, పిల్లలందరూ దీపరాత్రి ఆ పాట వింటూ ఆశ్చర్యపోయారు. అందులో జీవితం ఉంది. దాని వెనక పెద్దమ్మ కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఆలోచన బుడగ పెద్దరాజు తల్లిదండ్రుల మధ్య తీయని సంభాషణ. తన తండ్రి బసవరాజు పెద్దమ్మను చూసి ఒకరోజు ఇలా అన్నాడు. నీవు పెద్దమ్మగా మాత్రమే కాదు, మా కుటుంబానికి దిక్సూచి కూడా. నీ ఆశయం మాకు స్ఫూర్తి. కాని మమ్మల్ని వదిలిపెట్టి నీ పెద్దమనస్సుతో ఊరు నడుపుతున్నావ్. పెద్దమ్మ మధురంగా నవ్వింది. మనది ఒక్క కుటుంబం కాదు బసవా. ఈ ఊరు నా కుటుంబం. మన పిల్లలు, మన మనవళ్ళు, మన జ్ఞాపకాలు. ఇవన్నీ కలిస్తే నేనుగా ఉంటాను. పార్టీ పాపర్ ఊరంతా కలిసి పెద్దమ్మను సన్మానించిన వేళ ఆ భాగం ముగింపు ఒక గొప్ప సంఘటనతో జరుగుతుంది. ఊరి పెద్దలు, యువకులు కలిసి పెద్దమ్మకు ఒక శాలువా కప్పి సన్మానిస్తారు. చిన్నపిల్లలు కవితలు చదివి పెద్దమ్మ గొప్పతనాన్ని వర్ణిస్తారు. పెద్దరాజు చేతిలో తల్లి చేయి పెట్టుకొని ఒక్కటే మాట అంటాడు. గ్రేటర్ దెన్ నాన్న అమ్మ, మీ ప్రేమే నాకు ధైర్యం. మీ ఆశయమే నా మార్గం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ముగిసింది బాణం ఈ భాగానికి ముగింపు. ఈ 8వ భాగం మనకు తల్లిదండ్రుల ఆశయం, మన కుటుంబ విలువలు, మరియు సమాజంపై వారి ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇది ఒక భావోద్వేగ భరితమైన, హృదయాన్ని తాకే భాగం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తర్వాతి భాగం 9వ భాగం కావాలంటే చెప్పండి. ఇంకా దీన్ని ఆడియోగా వినాలంటే కూడా తయారు చేస్తాను. వ్రాస్తున్న చేయి మీ అభిప్రాయం ఎంతో ముఖ్యం. ఇక్కడ పెద్దరాజు పెద్దమ్మ 9వ భాగం దాదాపు 40 నిమిషాల పాటు చదవదగిన కథను తెలుగులో అందిస్తున్నాను. ఈ భాగంలో కథ మరింత మలుపులు తిరుగుతుంది. కుటుంబ సంబంధాలు, గ్రామీణ జీవితం మరియు పెద్దరాజు యొక్క బాధ్యతలపై దృష్టి పెడుతుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. వరిపన పెద్దరాజు పెద్దమ్మ భాగం 9 సుమారు 40 నిమిషాల కథ. వేడి వేసవిలోనూ ఉరుములు నిండిన మేఘాలతో కూడిన ఆగస్టు నెల. పెద్దమ్మ పొలం దగ్గర పనిచేస్తూ ఉంది. ఆ సమయంలో పెద్దరాజు తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పెద్దరాజు తాతయ్య మాటలు. గ్రేటర్ దెన్ మన ఇంటి గౌరవం మన చేతుల్లోనే ఉంటుంది రాజా. నీ తల్లి కన్న తండ్రికి కాదు, ఈ ఊరికి మనం పరిరక్షకులం. ఇలా అనగానే పెద్దరాజు తన బాధ్యతను మరింత బరువుగా స్వీకరించాడు. ఆ రోజే ఒక పెద్ద సమస్య ఊరిలో ఉద్భవించింది. బజారులో పక్క గ్రామం వాళ్లతో గొడవ. పక్క గ్రామం వాళ్ళో కాస్త వాడిని ఓడించాలనుకున్నట్లున్నారు. ఊరిలో ఒక వృద్ధుడు అన్నాడు. గ్రేటర్ దెన్ పెద్దరాజు ఉన్నాడు గదా, మనం భయపడాల్సిన పనిలేదు. అలా ఊరి పెద్దలు పెద్దరాజును పిలిచి సమస్య చెప్పుకున్నారు. పెద్దరాజు సిగ్గుగా ఓపికగా విన్నాడు.
అతను ఏకంగా పక్క గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడాడు. పెద్దరాజు మాటలు: గ్రేటర్ దేన్, మనమందరం ఒక్కటే, మన మధ్య చిన్న చిచ్చులు పెట్టుకోవడం సరిగాదు. మనం కాపాడుకునే మార్గం స్నేహమే. ఆ మాటలతో వారు మృదువయ్యారు. గొడవ పెద్దగా జరగకుండా ఆమోదం పొందింది. ఊరిలో పెద్దలు ఆనందపడ్డారు. పెద్దమ్మ అతనిపై గర్వంగా చూసింది. పెద్దమ్మ చెప్పింది: గ్రేటర్ దేన్, నీ తాతల వారసత్వం నువ్వు నిలబెడుతున్నావు రాజా. నీ తల్లి నిన్ను చూస్తే ఎంత ఆనందపడేదో. ఇక కథలో కొత్త మలుపు: ఊరిలోని పాత భూస్వామి సుబ్రహ్మణ్యం గారు తన భూమిని తిరిగి తీసుకోవాలని నిర్ణయించాడు. అది ఇప్పుడే ఊరికి అవసరమైన చోటు. పెద్దరాజు చురుకుగా ముందుకొచ్చాడు. సుబ్రహ్మణ్యం గారితో పెద్దరాజు: గ్రేటర్ దేన్, మీరు మా ఊరి పితామహులా. మీరు దయచేస్తే ఈ భూమిని ఊరి పాఠశాలకు విరాళంగా ఇవ్వగలరా? ఆ మాటలు ఆయన మనసును కదిలించాయి. చివరికి భూమిని పాఠశాల కోసం దానం చేశారు. ఊరిలో విజయోత్సవం జరిగింది. పెద్దరాజు నాయకత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇంతలో పెద్దమ్మ చెప్పింది: గ్రేటర్ దేన్, నీ భవిష్యత్తు కోసం ఇప్పుడు వేళాయైంది రాజా. అర్హత ఉన్నా ఓ చెక్కెదవు నీకు ప్రతిస్పర్ధిగా వస్తున్నాడు అంజనేయ. ఇక్కడ కథ మరింత ఉద్విగ్నతను సంతరించుకుంటుంది. అంజనేయ కూడా గ్రామంలో బలంగా ఎదగాలని భావిస్తున్నాడు. అతను పెద్దరాజుతో స్నేహంగా ఉంటున్నట్లు నటిస్తున్నప్పటికీ లోపల అసూయ పొంగిపొర్లుతోంది. డ్యాష్ 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 గళ్ల పతాకం భాగం ముగింపు. ఈ భాగం చివరికి ఊరి వార్షికోత్సవ సభలో పెద్దరాజు మరియు అంజనేయ ఇద్దరినీ వేదికపై పిలుస్తారు. వారి ఇద్దరి మాటలు వినాలని సభ నిర్ణయిస్తుంది. ఎవరి మాటలు హృదయాలను గెలుస్తాయో, ఎవరు నిజంగా నాయకుడై ఎదుగుతారో అన్నది తదుపరి భాగంలో తెలుస్తుంది. డ్యాష్ 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 కుడి చూపుడు వేలు తర్వాతి భాగంలో భాగం 10. పెద్దరాజు ప్రసంగం. అంజనేయ కుట్రలు. పెద్దమ్మ తలచిన పాత జ్ఞాపకాలు. ఊరి భవిష్యత్ నిర్ణయం. డ్యాష్ 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 చాలా మంది అడుగుతున్న ఈ సిరీస్ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాను. భాగం 10 కావాలంటే చెప్పండి, వెంటనే తయారు చేస్తాను. ఇక్కడ పెద్దరాజు పెద్దమ్మ కథ యొక్క 10వ భాగంను 40 నిమిషాల పాటు చదివేటట్లు సుమారు 4000 పదాలు తెలుగులో అందిస్తున్నాను. ఇది ఒక పురాణ జనపద శైలి కుటుంబ కథలో భాగం. డ్యాష్ 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 యూరోపియన్ కోట. పెద్దరాజు పెద్దమ్మ భాగం 10. 3 గంటలు సూచించే గడియారం. అంచనా వ్యవధి 40 నిమిషాలు. శీర్షిక: ఆ గుట్టు వెలుగులోకి. పొద్దుపోయింది. రాజమహల్ ముందు దీపాల కాంతి మెరిసిపోతూ ఉంది. పెద్దమ్మ దేవాలయం దగ్గర సంధ్యారత్నార్చనలో నిమగ్నమై ఉంది. పెద్దరాజు తల ఆలోచనలతో నిండి మల్లన్నగారిని కలవబోయాడు. మల్లన్న అని పిలిచాడు రాజు. ఈ మధ్యలో పగటి కలలా ఉన్నది. కోటలో ఎవరో గుట్టుగా తిరుగుతున్నారట. అవును స్వామి, మల్లన్నగారు జాగ్రత్తగా చెప్పాడు. నిన్నటి రాత్రి మట్టిగుడిసెల దగ్గర ఎవరో కొత్తవాడు కనిపించాడు. అందరికీ తెలియకుండా వచ్చి మాయమైపోతున్నాడు. రాజు కాస్త ఆలోచించి, ఆ యావనుల గుట్టు మన ఇంటి రహస్యాలతో సంబంధం ఉందేమో అన్నాడు. పెద్దమ్మ తల్లి గుడిలో నుండి వచ్చేసరికి ఆమె ముఖంలో కొత్త వెలుగు కనిపించింది. నాయనా రాజా, ఆమె మృదువుగా పలికింది, నిన్న రాత్రి నన్ను కలలో అమ్మవారు దర్శించారే. మా వంశంలోని ఒక పురాతన రహస్యం వెలుగులోకి వస్తోందట. ఏంటి అమ్మా ఆ గుట్టు? రాజు ఆశ్చర్యంతో అడిగాడు. ఇది చరిత్రలో తిప్పే వింత కథ అని మొదలుపెట్టింది పెద్దమ్మ. డ్యాష్ 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 ఎడమకి వంగి ఉన్న భూతద్దం పాత కోసం ఆగ్నేయ కోణంలో. పెద్దమ్మ చెప్పిన ఆ దారి ప్రకారం రాజు మరియు మల్లన్న గారు కోట ఆగ్నేయ కోణంలో ఉన్న పాత కట్టడాలను పరిశీలించారు. శిథిలమైపోయిన గోడలు, పూడిపోయిన బల్లలు అన్నీ వేదనను చెప్పినట్లు కనిపించాయి. ఒక పాత తాళం తలుపును తెరిచే సమయంలో మల్లన్నగారు గట్టిగా అరవాల్సి వచ్చింది. స్వామీ, ఇది చూడు, ఇక్కడ ముద్ర ఉంది, అదే మన వంశానికి చెందిన ముద్ర. వాళ్లు లోపల ప్రవేశించగానే ఒక చిన్న మందిరం లాంటి గదిలో శివలింగం, పాత రత్నాల బొమ్మలు మరియు ఒక వ్రాతపత్రం కనబడింది. డ్యాష్ 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 స్క్రోల్. వ్రాతపత్రం రహస్యం. వ్రాతపత్రాన్ని చదివిన తర్వాత పెద్దమ్మ కళ్ళు చెమర్చాయి. ఇది మా తాతగారి తాత వీరభద్రరాజు వ్రాసినది. మన వంశాన్ని భద్రపరచడానికి ఆయన ఒక చిన్న సంతానం నుంచి దూరంగా దాచారట. అదే ఇప్పుడు తిరిగి మన ముందుకొస్తోంది. అంతలోనే అశ్వారోహకుడు వచ్చి ఒక తంగెడు తీసి ఇచ్చాడు. ఈ లేఖను కొండపై ఉన్న ఓ మునిపుంగవుడు పంపించాడట. మీకు తెలిసే విషయమే ఇందులో ఉంటుందంటారు. పెద్దరాజు లేఖను చదివాడు. గ్రేటర్ దేన్, ధర్మ మార్గంలో నడిచే వారికి కాలం సహకరిస్తుంది. కానీ గుట్టులు వెలుగులోకి రాగానే రాజ్యాన్ని పునఃస్థాపించగలరని జ్ఞాపకం ఉంచుకో.
డ్యాష్ 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 హిందూ దేవాలయం కొండపై ముని దర్శనం 2 రోజుల తర్వాత పెద్దరాజు పెద్దమ్మ మరియు మల్లన్నగారు కొండపై ఉన్న మునివరకు వెళ్లారు. ఆ ముని ధ్యాన స్థితిలో ఉండగా ఆయన కళ్ళు తెరిచి ఇలా పలికాడు. పెద్దరాజా, నీ వంశానికి ఆత్మగౌరవం తిరిగి రావాలి. దానికి కావలసిన మార్గం నీ నిజమైన వారసుడిని కాపాడడమే. అతడు ఇప్పుడు మణిపూర్ అరణ్యంలో దొంగల చెరలో ఉన్నాడు. పెద్దమ్మ మళ్ళీ మాట్లాడింది. ఈ విషయానికి తెలిసినంత మాత్రాన తట్టుకోలేకపోతున్నాను రాజా. మన వారసుని రక్షించాలి. డ్యాష్ 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 బాకు ప్రయాణానికి సిద్ధం. రాత్రికి రహస్యంగా రాజవీధిలో కుదిరినంత జనం తోముకి వచ్చారు. మల్లన్నగారు యోధుల్ని సిద్ధం చేశారు. పెద్దరాజు గంభీరంగా చెప్పారు. మన వంశ గౌరవం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన వారసుని కోసం ఈ యాత్ర ప్రారంభమవుతుంది. పెద్దమ్మ ఆశీర్వదించింది. నీ కర్తవ్యానికి దేవుడు తోడుగా ఉంటాడు. ధైర్యంగా నడవు నా బిడ్డ. డ్యాష్ 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 పర్వతం తదుపరి భాగానికి తలుపు. వారసుడు ఎవరు? అతడిని ఎవరు ఎక్కడ దాచారు? మణిపూర్ అరణ్యంలో ఏమైనా మరొక కుట్ర ఉందా? వీటి సమాధానం భాగం 11లో తెలుసుకుందాం. డ్యాష్ 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 తదుపరి భాగం కావాలంటే చెప్పండి. నేను వెంటనే తయారు చేస్తాను.